సో అరుంధతి ఎక్స్పీరియన్స్ అండి అసలు. అరుంధతి వాజ్ ఇట్ బిగ్ ఛాలెంజ్ అంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లైక్ అంటే ఇట్ వాజ్ డ్రమాటిక్ గెటింగ్ దట్ ఫిల్మ్ అండి. అంటే అలాంటి సినిమా అంత బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో రావడం ఐ వాజ్ లైక్ వెరీ వెరీ లక్కీ టు గెట్ దట్ ఫిల్మ్. సో లైక్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే వాజ్ ఆల్వేస్ గోయింగ్ ఆల్ అవుట్. అంటే ఈ సినిమా నా కెరియర్ డిఫైనింగ్ సినిమా అని ఆయన లైక్ అంటే ఈ సినిమానే ఈజ్ అంటే ఇట్స్ మేక్ ఆర్ బ్రేక్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఫర్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండి. సో లైక్ ఈ వాజ్ గివింగ్ లైక్ ఫుల్ ఆల్ అవుట్. అంటే లైక్ ఏం కావాలి అది ప్రొవైడ్ చేస్తూ లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్. అంటే లైక్ సమ్టైమ్స్ వీ రిమెంబర్ షూటింగ్ దట్ ఒక్కొక్కసారి సీన్స్ లైక్ ఆల్మోస్ట్ 24 hours 36 hours వరకు కూడా షూట్ చేసేవాళ్ళం ఆల్మోస్ట్. అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఫెయింట్ అయిపోయారు. బట్ ఏంటంటే లైక్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ అండి. అంటే లైక్ ఆ బడ్జెట్లో ఆ సినిమా తీయాలి అన్నది ఇట్ వాజ్ ఛాలెంజ్ వీ ఆల్ టుక్ అప్. సో వీ హ్యాడ్ హ్యూజ్ సెట్ వర్క్స్ దాంట్లో లైక్ అంటే లైక్ ఆ ప్యాలెస్ సెట్స్ కానివ్వండి, లైక్ ఆ డ్రమ్ డాన్స్ సెట్స్ కానివ్వండి, దేవర్ లైక్ హ్యూజ్ సెట్స్ ఇన్ దట్. సో మై ఛాలెంజ్ వాజ్ అంటే దాన్ని అంటే ఇది ఒక హారర్ సినిమా అండి. హారర్ సినిమాని హారర్ సినిమాలాగా తీయకుండా హారర్ సినిమాని గ్లామరైజ్ ఎంత చేయొచ్చు, ఒక కమర్షియల్ వేలో ఎంత గ్లామరైజ్ చేయొచ్చు, ఎంత స్టైలైజ్గా చేయొచ్చు. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇట్. అంటే ఒక హారర్ సినిమాని జస్ట్ భయపెట్టడం కాకుండా అంటే అద్భుతంగా చేస్తూనే భయపెట్టాలి. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ విజన్ ఐ హ్యాడ్. అంటే దీన్ని ఒక క్లాసిక్ సినిమా లాగా ట్రీట్ చేయాలని దట్ వాజ్ మై ఛాలెంజ్. అంటే అలా అనుకొని వీ షాట్ ఇట్ అండ్ లక్కీలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాము. సో లైక్ దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రియలీ లైక్డ్ వాజ్ మన కోడి రామకృష్ణ గారు ద వే ఈ నరేట్స్ ద స్టోరీ ఆర్ అంటే యాక్టర్స్కి చెప్పే విధము, ఆయన పర్ఫామ్ చేసి ఆర్టిస్ట్కి చూపించడము. సో దట్ ఆల్ హెల్ప్డ్ ఎన్హాన్స్ ఇట్. అంటే ఆయన చేసేటప్పుడు లైక్ అంటే ఇది ఎలా చేయాలి, ఏ యాంగిల్ నుండి షూట్ చేస్తే బాగుంటుంది. సో దట్ వాస్ గివింగ్ మీ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ ఇది ఎలా లైట్ చేస్తే బాగుంటుంది. సో అలాంటివన్నీ ఆలోచించుకోవడానికి ఒక టైము చాలా ఇచ్చేవారండి. లైక్ సో వన్ గ్రేట్ ఇన్సిడెంట్ నాకు అంటే ఏ సినిమాలో జరిగింది ఆ సినిమాలో జరిగింది ఏంటంటే నేను అంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లొకేషన్లో ఎవ్రీ షాట్కి ఉండేవారండి. యూస్ టు జస్ట్ స్టాండ్ బిసైడ్ ద కెమెరా అండ్ సీ దట్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్. అంటే సో అప్పుడు చాలా అరిచేసేవాళ్ళు ఆయన. సో లైక్ అంటే ఏంట్రా ఇంత జరగట్లేదు అది జరగలేదు చాలా అరిచేవారు. సో ఐ వాజ్ లైక్ కొద్దిగా అంటే చిన్న భయం వేసేది యాక్చువల్లీ, ఏంటి ఇలా అరుస్తున్నారు అది అంటే. మళ్ళీ దగ్గరకు వచ్చేవాళ్ళు నేను అలా అరుస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవడు అరవకుంటే పని చేయడు, కానీ నీకు టైం ఎంత కావాలంత తీసుకో, నాకు బెస్ట్ క్వాలిటీ కావాలి అని చెవులో చెప్పేవారు. మరి ఇమీడియట్లీ లైక్ అరిచేవాళ్ళు అది కదా. సో నేను మనం క్వాలిటీ వర్క్ చేయాలి ఇక్కడ, అది ఇంపార్టెంట్ అని. సో దట్ వాజ్ సంథింగ్. అంటే ఏ ప్రొడ్యూసర్ అలా చెప్పాడండి, నీకు టైం తీసుకో ఎంత కావాలి, ఇప్పుడు ఫాస్ట్ చేయాలి సో దట్ వాజ్ వన్ అమేజింగ్ ఫిల్మ్ అండి. ఓకే, మీకు ఆ సినిమాకి ఒక సినిమాకైనా కొంచెం రిలీజ్ డే డిలే అయింది. ఆ సినిమా ఈవెన్ మగధీర కూడా డిలే అయిందండి. ఇట్ వాజ్ బోత్ ఫిల్మ్స్ రిలీజ్డ్ ఇన్ 2009 జనవరిలో రిలీజ్ అయింది అండ్ మగధీర రిలీజ్ ఇన్ జూలై అనుకుంటా. లైక్ సో బోత్ ఫిల్మ్స్ రిలీజ్ ఇన్ 2009. సో దట్ వాజ్ అ గ్రేట్ ఇయర్ ఫర్ మీ. అంటే ఆ ఇయర్ నా మ్యారేజ్ కూడా అయింది 2009లో. సో ఇట్ వాజ్ లైక్ నైస్. సో అది కొద్దిగా అంటే విఎఫ్ఎక్స్ డిలేస్ వల్ల కొద్దిగా లేట్ అయిందండి అది. సో బట్ ద మూమెంట్ ఇట్ వాజ్ రిలీజ్డ్ అండి, ద ఫస్ట్ షో నుండి ఇట్ వాజ్ లైక్ అ సూపర్ హిట్ టాక్ ఇట్ కేమ్ అండి. సో అంటే డిలే అయినప్పుడు చాలా టెన్షన్స్ అవి ఉండేయండి, బికాజ్ ఐ కెన్ సీ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ శ్యామ్ గారు వెంట్ ఇన్ టు దట్ ఫిల్మ్. బట్ ఆ సినిమా తర్వాత దెన్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ హిమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.